హాయ్ గ్రీష్మ. ధ్రువ, ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది గ్రీష్మ. ఆయనతో మాట్లాడుతూ ఫోన్ సైలెంట్లో పెట్టాను. ఒక్కడివి వెళ్ళావా? చెప్తే నీతో పాటు నేను వచ్చేదాన్ని కదా. కావాలనే చెప్పలేదు. ఇప్పుడు నాతో నిన్నెక్కడికన్నా తీసుకువెళ్తే మన మీద, మన బంధం మీద ఎవరికీ గౌరవం ఉండదు. వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారని చీప్గా చూస్తారు, మన వెనక మాట్లాడతారు. అందుకే నిన్ను నాతో తీసుకుని వెళ్ళాలి అంటే నీకు గౌరవం వచ్చాకే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు ధ్రువ. గ్రీష్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అమ్మకి చెప్తే తను ఒప్పుకోదు. ఇంట్లో మళ్ళీ గొడవలు. అది నాకు ఇష్టం లేదు. అమ్మకి తెలియాలి, కానీ తను ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉండాలి. అందుకే నన్ను మళ్ళీ వైస్ చైర్మన్గా అనౌన్స్ చేయమని అమ్మని అడిగాను. అది కూడా ప్రెస్ ముందు గ్రాండ్గా అనౌన్స్ చేయమని చెప్పాను. అమ్మ సరే అంది. ఆ ఈవెంట్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని మీడియా ముందు చెప్తాను. అమ్మ కూడా నీలానే షాక్ అయినా మీడియా ముందు కుటుంబ గౌరవం కోసం ఏమీ మాట్లాడలేదు కూడా. తర్వాత ఇంటికొచ్చి తప్పైపోయిందమ్మా, సారీ అని చెప్తాను. మొదట అమ్మకి వసుంధర కూడా నచ్చలేదు. పోను తన టాక్టిక్స్ వాడి అమ్మ మనసు గెలుచుకుంది. అలానే నిన్ను కూడా అమ్మ వెంటనే అంగీకరించకపోవచ్చు. నువ్వే అమ్మ మనసులో స్థానం సంపాదించుకోవాలి. తప్పకుండా ధ్రువ. మల్లిక ఆంటీకి నాకు పర్సనల్గా ఎప్పుడు గొడవలు లేవు. మా మధ్య వసుంధర వచ్చింది అంతే. ఇప్పుడు తను లేకపోతే మళ్ళీ మేము ముందులా కలిసిపోతాం. ఆంటీ నాతో ప్రేమగా నడుచుకుంటారనే నమ్మకం నాకుంది. నా కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ ధ్రువ. నీకోసమే కాదు గ్రీష్మ, ఆ వసుంధరకి ఈ ధ్రువ లేచి నిలబడితే ఎలా ఉంటుందో తెలియాలి. నాకు జబ్బు అని తెలియగానే కాగితాల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయిందే, అందుకు తను కుళ్ళి ఏడవాలి. మోసం తాలూకా భారం ఎలా ఉంటుందో తను అనుభవించాలి. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నేను తన కళ్ళల్లోకి చూసి చెప్పాలి. ఆ మాటతో తన కంట్లో నుంచి కారే ప్రతి కన్నీటి బొట్టులో నా విజయం వెతుక్కుంటాను. ధ్రువ, ఇప్పుడు తన గురించి ఆలోచించటం అవసరమా? అవసరమే గ్రీష్మ. ఇన్నాళ్ళు కార్తీక్ అది కలిసి డ్రామాలాడారు. ఇప్పుడు మనం వాటికి తెరదించాలి. ధ్రువతో ఎందుకు పెట్టుకున్నానా అని వాళ్ళు వణికిపోవాలి. చూపిస్తా, ఈ ధ్రువ అంటే ఏంటో చూపిస్తా. నా ఓతింగ్ సెరిమనీ ప్రమాణ స్వీకారానికి మొదటి అతిథి ఆ వసుంధరనే. మొదటి వరుసలో కూర్చుంటుంది గ్రీష్మ. చివరి వరకు మనల్నే చూస్తుంది. ఇక మనం ఆడితే ఎలా ఉంటుందో చూపిద్దాం. ఈ ప్రమాణ స్వీకారాలు అవసరమా? మనం ఏమైనా చీఫ్ మినిస్టర్ అయ్యామా, ప్రైమ్ మినిస్టర్ అయ్యామా? మా పెళ్లి జరిగే వరకు ఆ వసుంధర ధ్రువ కంట పడకపోతే చాలా మంచిది. ఏదో ఒకటి చేసి ఆ వసుంధర రాకుండా అడ్డుపడాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఏం చేయాలి? వాట్ టు డు? వసుంధరకి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. లాయర్ దగ్గర నుంచి ఏదో మెసేజ్ వచ్చింది. మీకు వీలు కుదిరినప్పుడు ఒకసారి కాల్ చేయండి.
చాలా అర్జెంట్. హలో లాయర్ గారు. నందిత, మన కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కావాలని మల్లికా లాయర్ దగ్గర నా స్టూడెంట్ని పెడతానని చెప్పాను కదా. అవును, తను మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్పావు కదా, ఏమైనా చెప్పాడా? ఏదైనా గుడ్ న్యూస్? లేదు నందిత, ఆ ఫైల్స్ మెయిన్ లాయర్కి తప్ప ఇంకెవరికీ హ్యాండ్ ఓవర్ చేయొద్దని మల్లికా గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందంట. రాతపూర్వకంగా ఆర్డర్ కూడా పంపారంట. కనీసం ఫైల్లో ఏముందో చూడని కూడా చూడలేదా? లేదు నందిత, ఇక ఆ లాయర్ వల్ల సాధ్యం కాదు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఏ ఫైలు ఎవరి చేతికి వెళ్ళకూడదని, డౌట్ వస్తే అతని జాబ్కి ఫ్యూచర్కి కూడా సేఫ్ కాదంటున్నారు. సారీ నందిత, నేను చేయగలిగిందంతా చేశాను. ఇంకో దారి లేదంటారా? ప్రాక్టికల్గా చెప్పాలంటే లేదనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటి? నువ్వు పూర్తిగా కోలుకున్నావని మల్లికాకి తెలియజేసి పూర్తి స్పృహతో నువ్వు కేసు ఫైల్ చేయాలి. నా దగ్గరున్నవన్నీ అనుమానాలే, వీటితో కేసు ఫైల్ చేయలేము. ఇదేగా నువ్వు చెప్పేది? చట్టం ముందు మన ఊహాగానాలు చెల్లవు నందిత. ఇక మనం చేసేదేం లేదా? కొత్తగా ఏం చేయలేము, కానీ పాత వాటిలోనే ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుందేమో. పాయింట్ టు పాయింట్ చదువు. నాకు కూడా ఫొటోస్ తీసి పంపించు, నేను చూస్తాను. ఏ చిన్న అవకాశం దొరికినా ధైర్యంగా కేసు వేద్దాం. సరే. ఓకే నందిత, ఉంటాను. ఫైల్స్ ఎవరూ చూడకూడదని అంత స్ట్రిక్ట్గా ఆర్డర్ వేసిందంటే ఏదో పెద్ద విషయమే దాచిపెడుతున్నట్టుంది. ఆస్తిలో నా భాగాన్ని చూసుకునే హక్కు నుంచి పూర్తి ఓనర్షిప్కి కన్వర్ట్ చేయమని కోర్టులో పిటిషన్ వేసిందా? ఇదెప్పుడు జరిగింది? ప్రతాప్ అన్నయ్య బతికున్నప్పుడే వేసిందా? ఇది ప్రతాప్ అన్నయ్య నాకిచ్చిన ఆస్తి.
పేరు మీదే ఉండాలి. అదే విల్లో క్లియర్గా ఉంది. మరి ఇదేంటి? నాకు పక్షవాతం వచ్చి నా చెయ్యి కాలు సహకరించక నేను వీల్ చైర్లోనే ఉండిపోతానని, ఇంకా లేవలేనని డాక్టర్లు లేచే అవకాశం లేదన్నారని క్లెయిమ్ చేసింది. అంటే తన ఉద్దేశం ఏంటి? నేను లేవను అనా, లేవకూడదు అనా? ప్రతాప్ అన్నయ్య ఉన్నప్పుడే కోర్టులో ఫైల్ చేశారు అంటే మీ ప్రతాప్ అన్నయ్య మల్లిక వదిన నువ్వనుకున్నంత మంచివాళ్లు కాదు. నువ్వు చూసేది వేరు, అక్కడ జరుగుతోంది వేరు. ఇంత ప్లాన్ చేసావా మల్లిక? పూర్తి ఓనర్షిప్ తీసుకోటానికి కోర్టులో అడుగు పెట్టావా? ఇది కేవలం ఆస్తి కాదు, ఇది నన్ను పూర్తిగా పక్కకి నెట్టే ప్లాన్. ప్రతాప్ అన్నయ్యే ఆస్తి ఇచ్చి మళ్ళీ వాళ్ల పేరు మీదకే మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దాస్ చెప్పింది బహుశా నిజమా? ఇది మొదటిది కాదు. దాస్ నాకు ఇదే చెప్పాలనుకున్నాడా? మల్లిక ఒక్కొక్కరిని బలహీనం చేసి తర్వాత వాళ్ళ హక్కుల్ని లాక్కుంటావా? ఇంత మోసం చేస్తావా? ఇంత అన్యాయం చేస్తావా? అందర్నీ మోసం చేసి ఏం పొందుతావు? ఆస్తి, పేరు, పవర్. అందరి నమ్మకాన్ని ఇలా వాడుకుంటావా? వసుంధరకి మాత్రం జరిగిందేంటి? నీ లివర్ కూడా మ్యాచ్ అయిందని దాచావు. దాని జాతకం బాగాలేదని దాని చేతే ఒప్పించి విడాకుల మీద స్వచ్ఛందంగా సంతకం పెట్టించావు. ఇప్పుడు ఆలోచిస్తే ఇది కూడా నువ్వు కావాలని చేశావనిపిస్తోంది. మల్లిక, నువ్వేసిన ప్రతి అడుగు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంత అన్యాయం చేసి ఏం పొందుతావు మల్లిక? ఇక నిన్ను వదలను, చూస్తూ ఊరుకోను. మల్లిక ఏం చేయగలదో నువ్వు చూపించావు కదా, నందిత ఏం చేయగలదో నేను చూపిస్తాను. సిద్ధంగా ఉండు. అది చేసిన మోసానికి ఎప్పుడో నేను బతికున్నా చచ్చిపోయిన శవాన్నమ్మా నేను. ఆ వసుంధర మొహం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు. అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే.
నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి నూర్, నేను రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇది నా ప్రామిస్. ఏంటమ్మా చీకట్లో నుంచున్నా? వెలుగు కనిపించట్లేదు నాన్న. అమ్మా వసుంధర, నీకు విషయం చెప్పాలి తల్లి. చెప్పండి నాన్న. ధ్రువకి కంపెనీలో మళ్ళీ పగ్గాలు అప్పగించాలని మల్లిక నిర్ణయం తీసుకుంది. రేపు అతన్ని తిరిగి వైస్ చైర్మన్గా అనౌన్స్ చేయబోతుంది. అది కూడా చాలా గ్రాండ్గా చేయాలని చెప్పింది. రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. మనం విలేకరుని పిలిచి అందరి ముందు ధ్రువని తిరిగి వైస్ చైర్మన్ పొజిషన్ అనౌన్స్ చేయబోతున్నాం. ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది నాన్న. అది ఆయన కంపెనీ. అక్కడ అందరూ ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఆయన గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాయిని పెంచేలా ఆయనకిపై ప్రవర్తిస్తారు నాన్న. నాకు నమ్మకం ఉంది. ఆయన్ని ఎప్పుడెప్పటి పొజిషన్లో చూద్దామా అని కలలు కన్నాను. నువ్వు తను బాగుండాలని ఎప్పుడూ అనుకుంటావు, కానీ ధ్రువ అదేమీ అర్థం చేసుకోడు. ఇప్పటి వరకు నీకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేశాడు. ఇక తను ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో. అమ్మా వసుంధర, తను కక్ష సాధించాలనుకుంటే ఎక్కడి వరకు వెళ్తాడో తెలియంది కాదు. పైగా ఈరోజు నాకు ఫోన్ చేసి రేపు మీటింగ్కి ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉండాలని నొక్కి మరీ చెప్పాడు. తన గొంతులో ఒక గర్వం. తను వైస్ చైర్మన్గా ఛార్జ్ తీసుకునేటప్పుడు నువ్వు చూడాలని ఒక గర్వం. ఆయనలా చూడడం నిజంగా నాకు గర్వమే నాన్న. నేను వస్తాను. వద్దమ్మా, వద్దు వద్దు. నీకు ఇన్విటేషన్ వచ్చినా సరే నువ్వు వెళ్ళొద్దు. అక్కడ చాలా మాటలు వినాల్సి వస్తుందమ్మా. ఆ మాటలు నువ్వు తట్టుకోలేవమ్మా. ఏం మాటలు నాన్న? ఆయన నా గురించి అనని మాట ఏంటి? నేను వినని మాట ఏంటి? అనాల్సినవన్నీ అనేశారు, వినాల్సినవన్నీ వినేశాను. ఇక అవి నా గుండెకి గుచ్చుకోవు. మా గుండెకి గుచ్చుకుంటాయమ్మా. నువ్వేంటో తనకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అవి గుర్తించాలని నువ్వు ఎదురు చూడవు, కానీ మేము అలా ఉండలేం. నిన్ను పొగడకపోయినా నష్టం లేదు, కానీ తిడితే తట్టుకోలేనమ్మా. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. రేపు నువ్వు అక్కడికి రాకు. నాన్న, మీ మాటకి ఎదురు చెప్పాలని కాదు, మీరంతా ఉన్నారన్న ధైర్యమే ఇంకా నాకు బ్రతుకు మీద ఆశ. మనుషుల మీద నమ్మకం, భవిష్యత్తు మీద భద్రత కనిపించేలా చేస్తున్నాయి. కానీ నాన్న, ఆ కంపెనీలోకి నేను రాను అంటే మీరే నాకు ధైర్యం చెప్పి తీసుకొచ్చారు. నాకు ఒక పొజిషన్ ఇప్పించారు. ఏమీ తెలియని నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నిలబెట్టారు. ఆ పొజిషన్లో నేను చేసిన కొన్ని పనులు వసుంధర అనే ఊరమ్మాయికి ఒక గుర్తింపుని తీసుకొచ్చేలా చేశారు. నా పేరు పత్రికలో వచ్చింది. నేను పుట్టి పెరిగిన ఊరిలో అందరి కళ్ళల్లో ఒక గౌరవం కనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా మల్లిక మేడం నుంచి అత్తమ్మగా నా పిలుపు ఈ కంపెనీ దగ్గరే మొదలైంది. అలాంటి కంపెనీ వైస్ చైర్మన్ నేను రావాలని శాసిస్తే వెళ్ళాలి కదా నాన్న. అది నా బాధ్యత. ఒకవేళ నేను వెళ్ళకపోతే భయపడి వెనకడుగు వేసినట్టు అవుతుంది. దానికి సమాధానం మీరు చెప్పాల్సి వస్తుంది. మిమ్మల్ని తలెలా దించుకొనిస్తాను నాన్న. రేపు వెళ్తాను నాన్న.
ఒకవేళ పద్ధతి తప్పి ప్రవర్తిస్తే నా స్థానానికి రాజీనామా చేసి వచ్చేస్తాను. ఈ ఒక్కసారి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి నాన్న, ప్లీజ్. నువ్వు తీసుకునే నిర్ణయాలు కొన్ని గర్వంగా అనిపిస్తాయమ్మా. అన్నిటికీ సమాధానాలు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని వ్యక్తిత్వంతో చెప్పొచ్చు. సరే చూద్దాం, నీ పక్కన నేనుంటాను, ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్స్ నాన్న. అత్తయ్య, నువ్వెక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. అత్త, ఏ సమస్య వచ్చినా ఇంట్లో అందరి కళ్ళు వెతికే ప్రశాంతత నీ నవ్వు. మరి ఆ నవ్వులో ఈ మధ్య జీవం కనిపించడం లేదు. ఆ బలహీనతని అవకాశంగా తీసుకుని నన్ను తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకొకళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. నా జీవితంలో ఇక ఎలాంటి వెలుగు కనుచూపు మేరలో కనపడనప్పుడు వచ్చింది ఒక వెలుగు. తన పేరే నూర్.